వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. ఇవాళ రెసిపీ పల్లీల పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రోట్లో అనేది నేను చూపిస్తానండి. దానికోసం వేరుశనగ గుండుని తీసుకొని వేయించేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రోట్లో దంచుకోవాలండి. స్టార్టింగే సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే రోట్లో కదా దంచుతున్నప్పుడు పలుకులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అలా రాకుండా సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేయమని చెప్పారనమాట అమ్మమ్మ. తర్వాత కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీల పౌడర్ అనేది ఎంత టేస్ట్ ఉంటుందంటే వేడివేడి అన్నంలో ఈ పౌడర్ కొద్దిగా ఆయిల్ లేకపోతే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత కారం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దంచుకోవాలన్నమాట. పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మెత్తగా దంచుకుంటే టేస్ట్ అంత బాగుండదు. రోట్లో ఎలాగో పలుకులుగానే వస్తుంది. తర్వాత సరిపడా సాల్ట్, ఫైనల్గా వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ పల్లీల పౌడర్, 1 స్పూన్ నెయ్యి